విశాఖ గీతం కాలేజ్ అధీనంలో ఉన్న భూముల్ని పరిశీలించేందుకు వైసీపీ నేతలు ర్యాలీగా వెళ్లారు. మాజీ మంత్రులు బొత్స, కన్నబాబు, అమర్నాథ్ సహా వైసీపీ నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. గీతం యూనివర్సిటీ భూముల్ని క్రమబద్ధీకరించడంపై నిరసన తెలిపారు. గీతం కాలేజ్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలను గేట్ దగ్గర పోలీసులు అడ్డుకోవడంతో కాలేజ్ గేట్ ముందే వైసీపీ నేతలు నిరసనకు దిగారు. గీతం యూనివర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూములను గత ప్రభుత్వంలో తాము స్వాధీనం చేసుకున్నామని, ప్రభుత్వ భూమిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. గీతం భూ దోపిడీపై బీజేపీ, జనసేన మాట్లాడాలన్నారు. గీతం సంస్థ మార్కెట్ రేటు ప్రకారం భూములు కొనుంటే అభ్యంతరం లేదన్నారు బొత్స. మా పెద్దలందరూ వచ్చారు. వస్తే మీ ఆంధ్రమును మమ్మల్ని లోనికి వెళ్ళనీకంట ఇక్కడ వచ్చి అడ్డుకట్టేసి ఆపుతారా? ప్రభుత్వ భూమికి వచ్చి మేము చూస్తామంటే మాకు చూడడానికి వీల్లేదని ఆపుతారా? ఈ విధంగా దోపిడియా? ఏం చంద్రబాబు నాయుడు మీరు అంటారు కదా, ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకుడిని ఒక లెజెండ్ అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పుకొని మీకు వాయించుతారు కదా, ఇదేనా లెజెండ్ తాలూకా నాయకత్వం? ఇదేనా మీ పరిపాలన? ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఉన్నారు. వెళ్ళండి, ఇక్కడ నుంచి మీ అందరూ ఇందరికి వెళ్ళండి, ఆయన అడగండి, ఈ దోపిడీ మీరు సమర్థిస్తున్నారా? ఈ దోపిడీలో మీరు భాగస్వామి అవుతున్నారా? లేదు దీనికి అడ్డుకట్టేస్తున్నారా అని చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉంది. తల్లి ఏంటి ప్రజాస్వామ్యం చెప్తారేం మోడీ గారు? ఏం భారతీయ జనతా పార్టీ నాయకుల్లా వివేపంలో ఉన్నారు మీరు, కళ్ళు ఇవ్వండి. ఇదే ప్రజాస్వామ్యంకి ఇదేనా అర్థం? ప్రజాస్వామ్యం అంటే దోపిడీ చేయడం అర్థం? విశాఖపట్నం ప్రజల పట్ల కానీ మీకు ప్రేమ ఉంటే, నిజంగా మీ బాధ్యత ఉంటే దీని నుంచి విత్డ్రా చేసుకోండి. ఉన్నాయి కదా, మీరే చెప్పారు కదా, అందరూ సీట్ చదవాలంటే లక్షల కోట్లు పెట్టి చదువుకోవాలని చెప్పి కొనుక్కోండి, లక్షల కోట్లు పెట్టి కొనుక్కోండి ఎవరుతున్నాడు? ఏ పక్కన ఆక్షన్లో పెడితే మన 70-80 కోట్ల రూపాయలు కొన్నారు కదా, ఇది పెట్టండి. 100 కోట్లు అవుతే ఒక ఎకరం 100 కోట్లు అయితే 5,000 కోట్లు ఇచ్చి కొనుక్కోండి, మాకు అభ్యంతరం లే. ఆ ధర్మం వచ్చి ప్రభుత్వ పరిపాలన పనికొస్తుంది. విశాఖలో చంద్రబాబు కుటుంబం వేల కోట్ల భూ దోపిడీకి పాల్పడుతోందని, జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో గీతం భూముల క్రమబద్ధీకరణ అంశం విరమించుకోవాలని అన్నారు మాజీ మంత్రి కన్నబాబు. అంటే మీ కుమారుడు తోడలుడు, మీ బామ్మర్ది అల్లుడు కాబట్టి మీరు బాసిచ్చేస్తారా విశాఖపట్నం మొత్తం అని అడుగుతున్నాం. ఒక పక్క 99 పైసలకు ఎకరం చొప్పున కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతూ, మరో పక్క ఆక్రమణలో ఉన్న భూమిని రెగ్యులరైజ్ చేస్తూ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎలాంటి సందేశం మీరు ఇవ్వాలనుకుంటున్నారని అడుగుతున్నాం. మళ్ళీ ఆ ఎంపీ గారు భరత్ గారు చెప్తారు, మన ఆంధ్ర యూనివర్సిటీ ప్రోగ్రాంకి వెళ్ళి ఇవన్నీ పేదలు చదువుకునేది, మా దగ్గర డబ్బున్నవాడు మాత్రమే చదువుకోగలుగుతాడు అంటాడు. అంటే మీరు ప్రభుత్వ భూములు కబ్జా చేసి మీరు లక్షల కోట్లు సంపాదించే కార్యక్రమం చేస్తూ కనీసం ఒక్క పేదవాడికైనా మీరు ఉచితంగా సీట్ ఇచ్చారా? గతంలో దున్నేవాడిదే భూమి అన్నారు, ఇప్పుడు చంద్రబాబు రాజ్యంలో కబ్జా చేసిన వాడిదే భూమి అని ఏమన్నా చట్టం తీసుకొస్తే దాన్ని చెప్పమని చెప్పి అడుగుతున్నాం. మీ కూటమిలో పెద్దలకి బాధ్యత లేదా? ఇంత పెద్ద భూ కబ్జా సుమారు 5,000 కోట్ల రూపాయల భూమి రేపు రాసిచ్చుకునే కార్యక్రమం చేస్తుంటే ఒక కుటుంబానికి మీకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా ఈ భూమిని కాపాడే వరకు వెన్నంటి ఉంటాం. ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకి మేమందరం కూడా గట్టిగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ